ఉల్లు అంకుల్ తను తయారు చేసిన కొత్త రెక్కల్ని చీన్ పక్షి యొక్క రెక్కల మీద అతికించాడు. ఇదిగో పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు ధైర్యంగా గెలవగలవమ్మా. అలా చేసి అందరికీ నీ ధైర్యాన్ని చూపించు. ఇక నువ్వు వెళ్ళు. ఇక నువ్వు గెలిచి ఈ ఉల్లు అంకుల్ పేరు నిలబెట్టు. చాలా ధన్యవాదాలు ఉల్లు అంకుల్. నేను గెలిచి చూపిస్తాను మీకు, మరియు మీ పేరు మరియు మా అమ్మ పేరును నిలబెడతాను. హే, 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 హే. అందుకే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఆకాశంలో అందరికీ నువ్వు ఎగరడాన్ని చూపించు. రేస్ యొక్క రోజు కూడా వచ్చేసింది. పక్షులన్నీ రేస్ కోసం తయారయ్యాయి. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అరే, ఆ చిన్న పక్షి ఇంకా రాలేదు. ఎందుకంటే తనకి తెలిసిపోయి ఉంటుంది అది ఇక ఎగరలేదని. అందుకే ఈ రేసులోకి రాలేదనుకుంటా. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీన్ పక్షి పెద్ద పెద్ద రెక్కలతో అక్కడికొచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరియు చీన్ పక్షి తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో ఎత్తుకి ఎగురుతుంది. త్వరగా తిరిగి వచ్చేస్తుంది. చూస్తున్న పక్షులు బాగా చప్పట్లు కొట్టి ఇలా అన్నాయి. నిజంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఆ చిన్న పక్షి దీన్ని నిజంగా నిరూపించి చూపించింది. కాబట్టి పిల్లలు, ఈరోజు పాఠం ఎలా ఉంది? ఈరోజు కథ నుండి ఏం నేర్చుకున్నారు? బాబాయ్, మేం నేర్చుకున్నాము, ధైర్యంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. మనం కష్టపడి నమ్మకంతో పనిచేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడూ సహాయం చేస్తాడు. ఉల్లు అంకుల్ చీన్ పక్షికి ఎలా పెద్ద పెద్ద రెక్కలు చేసి సహాయం చేశాడో అలాగా.